సినీ ఇండస్ట్రీలో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. మరి వారు ఎవరు? వారు ఎవరెవరిని 3 పెళ్లిళ్లు చేసుకున్నారు? చివరి వరకు వారితోనే కలిసి ఉన్నారా? అనేది ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈమె తన అందంతో కుర్రకారు చూపులు తిప్పుకోకుండా చేసింది. అప్పట్లో స్టార్ హీరోలతో అనేక మూవీస్ లో చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఇప్పుడు సీరియల్స్ లో కూడా నటిస్తూ ఉంటుంది. అయితే రాశి 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తమిళ మూవీస్ చేస్తున్న సమయంలో ఓ మూవీలో కో డైరెక్టర్ గా పనిచేస్తున్న అశోక్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఆ తర్వాత వీరిద్దరూ సీక్రెట్ గా 1997లో పెళ్లి చేసుకున్నారు. అయితే రాశిని పెళ్లికి ముందు తన పుట్టింటి వాళ్ళు బాగా టార్చర్ చేస్తూ ఉండేవారు. అలా రాశి వారిని కాదని అశోక్ ను పెళ్లి చేసుకోగా అశోక్ కి అప్పటికే మరో అమ్మాయితో పెళ్లి అయి ఉండడంతో ఆ విషయం రాశి తల్లిదండ్రులకు తెలియడంతో రాశి తల్లిదండ్రులు అతన్ని కూడా టార్చర్ చేశారు. ఇక టార్చర్ తట్టుకోలేక అతడు రాశికి విడాకులు ఇచ్చి తన మొదటి భార్య దగ్గరకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత రాశి డైరెక్టర్ సురేష్ వర్మని 1999లో సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. ఆ సమయంలో పని లేక డబ్బుల కోసం రాశిని సురేష్ వర్మ బాగా టార్చర్ చేయడంతో రాశి అతన్ని కూడా విడాకులు ఇచ్చి విడిపోయింది. ఆ తర్వాత శ్రీనివాస్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ ని 2005లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప కూడా ఉంది. రాధికా శరత్ కుమార్ టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ గురించి అందరికీ బాగా తెలిసిందే. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక రేంజ్ లో సందడి చేసింది. 1985లో డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన ప్రతాప్ పోతినేనిని పెళ్లి చేసుకుంది. అయితే రాధిక పెళ్లి తర్వాత కూడా పలువురు స్టార్ హీరోస్ తో క్లోజ్ గా ఉండడంతో అతడు రాధికను బాగా కొట్టి బాధ పెడుతూ ఉండేవాడు. దీంతో రాధిక అతడు పెట్టే బాధలు తట్టుకోలేక పెళ్లైన ఏడాదికే విడాకులు ఇచ్చి విడిపోయింది. ఆ తర్వాత 1990లో రీసెర్చ్ హడి అనే పార్ట్నర్ ని పెళ్లి చేసుకుంది. కానీ అతడు ఆమె సంపాదించిన డబ్బును వాడుకోవడం అలాగే ఆమె ఆస్తుల్ని అమ్మడంతో ఆ సమయంలో రాధిక ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ఇక అతడు కొన్ని చెడు అలవాట్లకు బానిసవ్వడంతో రాధిక 1992లో అతడికి విడాకులు ఇచ్చి విడిపోయింది. ఆ తర్వాత సూర్యవంశం సినిమా చేస్తున్న సమయంలో నటుడు శరత్ కుమార్ తో పెరిగిన పరిచయం వల్ల అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంది. కానీ అప్పటికే శరత్ కుమార్ కు వివాహం జరిగింది. ఆయనకు పిల్లలు కూడా ఉన్నారు. దీంతో ఆయన భార్యకు విడాకులు ఇప్పించేలా చేసి ఆ తర్వాత శరత్ కుమార్ తో పెళ్లి చేసుకుంది. అలా ఈ దంపతులకు ఒక కొడుకు కూడా పుట్టాడు. ఖుష్బూ సౌత్ ఇండస్ట్రీలోనే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఖుష్బూ ప్రస్తుతం పొలిటికల్ పరంగా బాగా బిజీగా ఉన్నారు. ఈమె తమిళ నటుడు ప్రభుతో కలిసి ఒక సినిమా చేస్తున్న సమయంలో వీరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్ని రోజుల పాటు సహజీవనం చేసి పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రభుకు అప్పటికే పెళ్లి అయి పిల్లలుండడంతో వీరి పెళ్లిని ప్రభు తండ్రి ఒప్పుకోలేరు. దీంతో వీరిద్దరు విడాకులు తీసుకోవలసి వచ్చింది. ఆ తర్వాత ఖుష్బూ బాగా డిప్రెషన్ లోకి వెళ్ళగా ఆ తర్వాత సుందర్ సి అనే డైరెక్టర్ ని ఒక మూవీ సమయంలో కలవగా వీరిద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది. దీంతో 2000 సంవత్సరంలో వీరు పెళ్లి చేసుకోగా వీరికి 2 కూతుళ్లు జన్మించారు. ఊర్వశి ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటి ఊర్వశి ఇప్పటికీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూనే ఉంది. ఇక ఊర్వశి తనతో కలిసి నటించిన మలయాళ నటుడు మనోజ్ ని ప్రేమించి 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరికి ఒక పాప పుట్టగా ఊర్వశి చెడు అలవాట్లకు బానిసవ్వగా దీంతో భర్తతో ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేది. ఇక ఈమె వల్ల బాగా విసుగు చెందిన మనోజ్ ఆమెకు 2008లో విడాకులు ఇచ్చి తన కూతుర్ని తనతో పాటు తీసుకొని వెళ్ళాడు. ఇక ఆ తర్వాత ఊర్వశి శివప్రసాద్ అనే బిల్డర్ ను ప్రేమించి 2013లో పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు పుట్టాడు. అంబిక ఈ తరం వారికి పెద్దగా పరిచయం లేని పేరని చెప్పాలి. ఈమె ఒకప్పుడు నటిగా మంచి గుర్తింపును తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా నిలవగా ఈమెకు 1988లో పెద్దలు కుదిర్చిన సంబంధమైన ఎన్ఆర్ఐ అయిన ప్రేమ్ కుమార్ మీనన్ ని పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి అమెరికాకు వెళ్లి సెటిల్ అయ్యింది. ఆ తర్వాత ఈ జంటకు 2 అబ్బాయిలు కూడా జన్మించారు. అయితే ప్రేమ్ కుమార్ అంబికాల మధ్య కొన్ని గొడవలు జరగడంతో 1996లో వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. దీంతో అంబిక ఇండియాకు వచ్చి
మళ్ళీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వగా తమిళ నటుడు రవికాంత్ తో మూవీ చేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత అంబిక ఒక నటుడితో క్లోజ్ గా ఉండడంతో రవికాంత్ అంబికల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. అలా అంబిక రవికాంత్ కి 2002లో విడాకులు ఇచ్చింది. విడాకుల తర్వాత అంబిక మళ్ళీ పెళ్లి చేసుకోకుండా తన ఇద్దరి కొడుకులతో చెన్నైలో సెటిల్ అయ్యింది. ఇక నటి లక్ష్మి విషయానికి వస్తే ఈమె అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది. ఇక లక్ష్మి మొదటగా భాస్కర్ అనే వ్యక్తిని 1969లో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది. అలాగే వీరికి ఒక పాప కూడా పుట్టగా తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సమయంలో నటుడు డైరెక్టర్ అయిన మోహన్ తో ఉన్న ఎఫైర్ వల్ల తన భర్తకు తనకు మధ్య బాగా గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో ఆ గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో వీళ్ళు 1974లో విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత లక్ష్మి 1975లో మోహన్ శర్మని పెళ్లి చేసుకుంది. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో 1980లో వీరు కూడా విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత 1986లో ఓ మూవీ చేస్తున్న సమయంలో శివచంద్రన్ అనే డైరెక్టర్ తో లక్ష్మి ప్రేమలో పడింది. ఆ తర్వాత వీరిద్దరూ 1987లో పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరూ ఒక పాపను కూడా దత్తత తీసుకున్నారు. వనిత విజయ్ కుమార్ దేవి మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన వనిత ఆ తర్వాత తెలుగులో కాకుండా తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అయితే ఈమె నటిగా కంటే పర్సనల్ విషయాల్లోనే బాగా వైరల్ గా మారింది. అది కూడా తన పెళ్లిల విషయంలో. మొదట ఈమె తమిళ నటుడు అయిన అశోక్ తో ప్రేమలో పడి తల్లిదండ్రులను కాదని 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరికి 3 పిల్లలు జన్మించారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత తన ఫ్యామిలీ మెంబర్స్ 2007లో ఒక బిజినెస్ మ్యాన్ తో రెండో పెళ్లి చేయగా 5 ఏళ్ల తర్వాత అతడి నుంచి కూడా విడిపోయింది. ఇక రాబర్ట్ అనే డాన్స్ మాస్టర్ తో 4 ఏళ్లు సహజీవనం చేసి 2016లో మూడో పెళ్లి చేసుకుంది. కానీ మరుసటి ఏడాదికే అతనికి విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత 2020లో పీటర్ పాల్ అనే వ్యక్తిని 4గో పెళ్లి చేసుకొని అందరికి పెద్ద షాక్ ఇచ్చింది. ఇక ఏం జరిగిందో తెలియదు కానీ పెళ్లైన 6 నెలలకే అతడికి కూడా విడాకులు ఇచ్చింది. ఇక ఇప్పుడు శ్రీనివాస్ అనే నటుడితో డేటింగ్ లో ఉందని తెలుస్తుంది. శ్రీదేవి అలనాటి అందాల తార అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు శ్రీదేవి. ఈమె ఈ లోకం నుండి దూరమై ఎన్నో ఏండ్లు అవుతున్నా కూడా ఈమెను మాత్రం ఇంకా మరవలేదు అభిమానులు. అయితే శ్రీదేవి మొదట నటుడు మిథున్ చక్రవర్తితో కలిసి మూవీ చేస్తున్న సమయంలో అతనితో లవ్ లో పడింది. ఆ తర్వాత 1985లో వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. అయితే వీరు సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడానికి కారణం మిథున్ చక్రవర్తికి అప్పటికే పెళ్లై పిల్లలుండడమే. ఇక వీరిద్దరూ 3 ఏళ్ల పాటు కలిసి ఉండగా వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో 1988లో విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత 1996లో అప్పటికే పెళ్లయి పిల్లలున్న బోనీ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2 అమ్మాయిలకు జన్మనిచ్చింది. ఇవండి సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా పెళ్లిలు చేసుకున్న హీరోయిన్స్ గురించి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ఒక లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.